నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. ఏపీలో లిక్కర్ స్కామ్ గురించి విజయసాయి రెడ్డి ఎప్పుడైతే బయటపడ్డారో అప్పటి నుంచి కూడా వైసీపీ నేతలకు ఆయన టార్గెట్ అవుతున్న పరిస్థితి. ఇక నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన చంద్రబాబుకి అమ్ముడుపోయారు అన్నారు. ఇదిగో నేను చెప్పిన మాటలు వాస్తవమే అంటూ వైసీపీ సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వీడియోని అయితే సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దానిలో విజయసాయి రెడ్డి టీడీ జనార్దన్ తో భేటీ అయినట్టు ఆ వీడియోలో ఉంది. మరి నిజంగానే వాళ్ళు చెప్తున్నట్టు టీడీ జనార్దన్ తో ఆయన భేటీ అయ్యారా? ఆ వీడియోలో ఉన్నది నిజమేనా? వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నటువంటి వార్తల్లో నిజమెంత? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ గోవర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, ఇటు విజయసాయి రెడ్డి గారు అలాగే టీడీ జనార్దన్ తో భేటీ అయ్యారు. మొదటి నుంచి ఎప్పుడైతే ఈ పార్టీ నుంచి బయటికి పోయారో అప్పటి నుంచి కూడా వాళ్ళతో కుమ్మక్కై ఉన్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పారు కదా, చంద్రబాబుకి ఆయన అమ్ముడుపోయారు అని చెప్పి. సో ఆ వీడియో మరి నిజంగానే నిజమే అంటారా? దానిలో అయితే మరి విజయసాయి రెడ్డి వెళ్తున్నట్టు అవి క్లిప్పింగ్స్ అయితే కనిపించాయి. మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ముందు అసలు వీడియో కన్నా మీరు ఫస్ట్ ఇంట్రోలో చెప్పినట్టు విజయసాయి రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తున్నాడు ఈ లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడిన తర్వాత అన్నారు. అసలు వాళ్ళు టార్గెట్ చేయటం కాదు, వైఎస్ఆర్సీపీని జగన్ని ఇన్ టోటల్గా టార్గెట్ చేసి పేల్చేయటం కూడా అయిపోయింది. విజయసాయి రెడ్డి మామూలుగా పేల్చలేదు. ఇక వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కానీ లేకుండా చేశాడు. తల్లి చెల్లి బయటపడటం పెద్ద విషయం కాదు. తల్లి చెల్లితో ఆయనకి ఆస్తులకు సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి. ఒక్క పైసా కూడా వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం ఈయనకి లేదు. తర్వాత షర్మిలకు సంబంధించేమో షర్మిల ఒక పవర్ సెంటర్గా పెరుగుతుంది పార్టీలో, కాబట్టి షర్మిలకి ఎమ్మెల్సీ కూడా ఇవ్వకూడదు, అసలు పార్టీలోనే ఉంచకూడదు అనే దృక్పథం అనేది మొదటి నుంచి అర్థమవుతుంది. అలాగే విజయమ్మ గారిని కూడా పార్టీ గౌరవ అధ్యక్షురాలు కూడా ఉంచడం ఆయనకి ఇష్టం లేదనే అంశం కూడా బయటపడిపోయింది. తర్వాత ఆస్తుల విషయంలో తల్లికి చెల్లికి ఒకటే మార్క్ వేశాడు ఆయన, ఇద్దరు విషయంలో కానీ రాజీ పడేది లేదని. కానీ విజయసాయి రెడ్డి గారు ఆయనకి బంధుత్వం కాదు, రక్త సంబంధికుడు కాదు, కానీ వాళ్ళ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉందని చెప్పాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన అనేక అక్రమాలని సక్రమం చేయటం కోసం మనీ లాండరింగ్ కానీ క్విడ్ ప్రోకో కానీ ఇవి కేసెస్ అన్నిట్లోనూ రెండో ముద్దాయిగా ఉన్నాడు. అంటే తన భవిష్యత్తును కూడా పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డితో ప్రయాణించాడు. జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు కూడా ఏమీ పర్వాలేదు నువ్వు పార్టీ పెట్టు అని ప్రోత్సహించిన మొదటి వ్యక్తి విజయసాయి రెడ్డి. తర్వాత నేను ఒంటి చేత్తో కూడా పార్టీని నడిపానని కూడా ఆయనే చెప్పుకున్నాడు. అలా అంత ఆత్మీయంగా ఉన్న వ్యక్తి తను జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి చెప్పిన తీవ్రమైన విషయాలు ఆయన చెప్పిన తర్వాత పార్టీ క్యాడర్ డిమోరలైజ్ అయిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కనుక నమ్మితే ఇక వాడికి ఈ భూమి మీద నూకలు ఉండవు, అసలు ఈ పార్టీ మనుగడ కూడా ఉండదు, లేదు జగన్మోహన్ రెడ్డికి అంత శక్తి లేదు, అసలు అతను ఎవరిని సహించలేడు, తల్లి చెల్లిని అనుకున్నాము, తన్ని నమ్మి జీవితాన్ని భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి పోరాడిన విజయసాయి రెడ్డిని కూడా అవమానాలు పాలు చేశాడు, అన్యాయం పాలు చేశాడు, తన్ని బయటకు తోసేశాడు అనే మెసేజ్ ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడి నుంచి నాయకులందరూ ఎవరికాళ్ళు గప్చుప్ సంబార్బుడ్డ అయిపోయారు. ఇక విజయసాయి రెడ్డి పరిస్థితి అట్లా ఉంటే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన మధ్య వచ్చిన గడ్డపారలు కనుక ఇనుప గడ్డపారలే కొట్టుకెళ్ళిపోతే దూదేకులు వచ్చి మా సంగతి ఏంటి అన్నట్టుగా వాళ్ళకు ఒక డౌట్ వచ్చేసింది. ఇక విజయసాయి రెడ్డి చెప్పింది మనందరి కోసం, ఆయన దేనికైనా సిద్ధపడిపోయాడు. విజయసాయి రెడ్డికి వాళ్ళ ఈ భవిష్యత్తు రాజకీయం వీటి గురించి ఆయనకి ఏమీ బెంగలేదు. ఆయన చూడాల్సినవన్నీ చూసేసాడు, చేయాల్సినవన్నీ చేసేసాడు. ఆయన కూడా పెద్ద వయసు వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఒక్క నెల ముందు కూడా ఆయన పార్టీకి రాజీనామా చేసే ముందు చంద్రబాబు నాయుడు గారు గురించి కూడా చాలా కటువుగా మాట్లాడాడు. ఒకవేళ కనుక 29 నాటికి చంద్రబాబు నాయుడు గారు బతికుంటే ఆయనకి సుక్కలు చూపిస్తానని ఆ ఒక్క నెలలోనే ఆయనకే సుక్కలు కనపడినాయి. ఆ చుక్కలు కనపడిన మీద ఆయన రిమ్మలో అసలు ఏం చేయాలో తెలియక అన్ని పదవులకి రాజీనామా చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డికి కూడా టార్గెట్ చేసి కాల్చిపడచ్చాడు. ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నమ్మితే ఇదిగో నా పరిస్థితి ఇదే అయింది, మీ పరిస్థితి ఏంటి చూసుకోండి. తల్లి చెల్లి కూడా అదే పరిస్థితి, వెళ్ళి పరామర్శించి వచ్చాడు, జరిగిన తప్పుకు చెంపలేసుకొచ్చాడు. కాబట్టి వాళ్ళ విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తే వచ్చే లాభం ఏం లేదు. పార్టీ అధినాయకుడు జగన్ యొక్క విశ్వసనీయతని విలువల్ని ఆయన కాల్చి అవతల పారేశాడు. ఎందుకు పనికిరాని వ్యక్తిత్వం, పార్టీ నడపలేడు, తర్వాత పార్టీ అధికారంలోకి రాదు, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని బాగుపడినాడు కూడా ఎవడో ఈ భూ ప్రపంచంలో లేడు అనేది. అంటే
జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవ్వరు చెప్పినా కూడా బయట నమ్మే పరిస్థితి ఉండదు. ఒక్క ఆయన కుటుంబ సభ్యులు అలాగే విజయసాయి రెడ్డి గారు చెప్తే తప్పించి. అలాంటి విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చి ఎదురు తిరిగారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యాపారాల్లో ఈయన భాగస్వామిగా ఉన్నారు. ఆయన గుట్టుమట్లన్నీ కూడా ఈయనకి తెలుసు. సో ఈయన వ్యతిరేకంగా వెళ్తే అది ప్రజల్లోకి ఇప్పుడు లిక్కర్ స్కామ్ కూడా వ్యతిరేకంగా వెళ్తుంది కాబట్టి అందుకే ఈ విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు కూడా టార్గెట్ చేశారు. సో ఆయన టార్గెట్ చేసినట్టు నిజంగానే విజయసాయి రెడ్డి టీడీపీకి అమ్ముడు పోతే ఇప్పటి వరకు మరి లిక్కర్ స్కామ్ కాకుండా మిగతా స్కాములు ఆయన గురించి బయటపడకుండా ఉంటుందా? అసలు ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందంటారా? ఎవరికి? విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి లేదమ్మా, నేను చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డిని తూట్లుగా కాల్చేశాడు. ఇదివరకు గతంలో అంటే వాళ్ళు చెప్తున్నట్టు నిజంగానే అమ్ముడు పోతే ఇప్పటి వరకు ఆయన అదే AK-47 తో కాల్చేశాడు పైనుంచి కింద రాక. జగన్మోహన్ రెడ్డి తూట్లు చిల్లులు పడిపోయాడు. ఎందుకంటే అతని వ్యక్తిత్వం కానీ అతని పార్టీ కానీ నిలబడే సమస్య లేదు. అది విజయసాయి రెడ్డి చెప్పటం బట్టి. ఇంకా తల్లి చెల్లి చెప్తే కూడా కొంతవరకు అన్న నమ్మారు, నమ్మకపోయారు. కానీ విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత, ఎందుకంటే అంతకాలం ప్రయాణించి అన్ని అన్యాయాల్లో అక్రమాల్లో భాగస్వామిగా ఉండి తను కొమ్ము కాసుకున్న వ్యక్తే బయటకు వచ్చి చెప్పిన తర్వాత అసలు ప్రజలందరూ కూడా నమ్మటం మానేశారు, కార్యకర్తలు మానేశారు, నాయకులు మానేశారు. ఇక జనం నమ్మరు. ఇంకోటి ఏంటంటే, మీరు అడిగారు వీడియో, ఆ వీడియో నేను కూడా చూశాను. ఆ వీడియో ఏంటంటే, ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఒక షాట్ ఒకసారి తీస్తారు, ఒక షాట్ ఒకసారి తీస్తారు. ఒకే ఇంట్లోకి వాళ్ళిద్దరూ వెళ్ళిన మాట వాస్తవం. ఒక నాయకుడు గాయపడ్డాడు, రోడ్డు ప్రమాదంలో గాయపడితే పలకరిస్తానికి వెళ్ళారు. ఈయన ఒక టైంలో వెళ్ళాడు, ఆయన ఒక టైంలో వెళ్ళాడు. ఇప్పుడు ఆ పోర్చుకోలో నుంచి చూసినప్పుడు అదే ఇల్లు, అదే వ్యక్తులు. కానీ అదొక రోజు అయి ఉండొచ్చు, ఇదొక రోజు అయి ఉండొచ్చు, లేకపోతే ఇది పొద్దున అది సాయంత్రం జరిగి ఉండొచ్చు. అందుకని వాళ్ళిద్దరూ నిజంగా కలుసుకోవాలంటే టీడీ జనార్దన్ గారిని వాళ్ళిద్దరూ డైరెక్ట్ గా కలవాల్సిన అవసరం ఏముంది? తర్వాత వీడియోలకు కనపడేటంతగా కలవాల్సిన అవసరం ఏముంది? టీడీ జనార్దన్ గారు, ఆయనకి ఇల్లు హైదరాబాద్ లో ఉంది, తర్వాత ఈయనకి ఇల్లు ఇక్కడ ఉంది. ఇద్దరికి కూడా జూబ్లీ హిల్స్ లోనే రెసిడెన్సెస్. వాళ్ళు ఎక్కడెక్కడైనా కలవదలుచుకుంటే కలవచ్చు. అంతేగాని ఎక్కడో మూడో మధ్యవర్తి ఇంటి దగ్గరికి వెళ్ళి కలవరు కదా. అందులో కాన్ఫిడెన్షియాలిటీ ఏముంటుంది? తర్వాత ఇవాళ ఉన్న టెక్నాలజీలో అసలు ఇద్దరు వ్యక్తులు కలవాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి కలవటానికి. అంతేగాని ఒక పలానా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కలిసేటంత ఈయనకి ఇల్లు లేదా, ఆయనకి ఇల్లు లేదా? ఎక్కడ ఎంత కాన్ఫిడెన్షియల్ గా కలుస్తారు ఒక రాజకీయ నాయకులు, అందులోనూ పార్టీ మారటానికి జరిగే ప్రయత్నంలో. కాబట్టి అందులో విజయసాయి రెడ్డి గారు పార్టీ మారే ఉద్దేశం కూడా ఇంక లేదు. ఆయనకి ఎందుకు లేదంటే, ఆయన పార్టీలో ఇంకో పార్టీ చేర్చుకోవటం వలన వచ్చే లబ్ధి కూడా ఏ పార్టీకి కూడా లేదు. ఆయన చేయాల్సిన డ్యామేజ్ చేశాడు. అది జరగాల్సిన డ్యామేజ్ జగన్మోహన్ రెడ్డికి ఇర్రిపేరబుల్ లాస్ అంటారు చూసారా, అది భర్తీ చేయలేని నష్టం జరిగిపోయింది. పార్టీ అంతా చిల్లులు పడిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అంతా చిల్లులు పడిపోయిన తర్వాత వీళ్ళు విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి కాల్చే కాల్పులే ఉంటది. ఆయనకి ఏమైనా కోరికలు ఉన్నాయా ముఖ్యమంత్రి అవ్వాలని? ఒక విజయసాయి రెడ్డి గారు వాళ్ళకి ఎవరు ఎదురు తిరిగినా కూడా ఈవెన్ వాళ్ళ చెల్లెలతో సహా చంద్రబాబు గారికి అమ్ముడు పోయారు అని ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంట? అదే కాదు, అమ్ముడు పోవటమే కాదు, ఆ అమ్మాయి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడ్డాడు. ఒక చెల్లి మీద అన్న ఎవడన్నా అట్లా మాట్లాడతాడా? తల్లి మీద మాట్లాడతారా? అసలు తల్లి ప్రాతిపత్యం మీద కూడా ఆయన అనవసరపు మాటలు మాట్లాడాడు కదా. అసలు ఆ తల్లిగా అందరూ గౌరవిస్తారా విజయమ్మ గారిని? అసలు విజయమ్మ గారి గురించి కూడా ఆ మాటలు మాట్లాడినప్పుడు జనం అందరూ కూడా నిశ్చేష్టలు అయిపోయారు. అసలు ఇతనికి ఏమన్నా సెన్స్ ఉందా లేదా అని. అలాంటి వ్యక్తి ఇవాళ విజయసాయి రెడ్డి గురించి మాట్లాడి తమ్ముడు పోయాడని ఎవడు నమ్ముతాడు? అసలు విజయసాయి రెడ్డిని కొనాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇప్పుడు విజయసాయి రెడ్డి వాళ్ళ పార్టీ మనిషి, బున్నాలో ఉన్నాడు, ఆయనకి డిఫరెన్స్ వచ్చింది, ఆయనే చెప్పేశాడు జగన్ వ్యక్తిత్వం ఏంటి, జగన్ పార్టీ ఏంటి, అసలు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, కథ ఏంటి, కార్ఖానా ఏంటి, మొత్తం చెప్పేశాడు. ఏం దాచుకోలే. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా ఆయన్ని తీసుకెళ్ళి ఏ పార్టీ ప్రయోజనం పొందగలుగుతుంది? ఎవరి పార్టీ పటిష్టత వాళ్ళకు ఉంది. రెండోది, అసలు ఇట్లా ఇంతకాలం ఆయనతో అంటకాగిన వ్యక్తిని వేరే పార్టీ చేర్చుకోవటం వలన ఆ పార్టీకి వచ్చే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ అవుతుంది. అందులో ఆయన వ్యక్తిత్వం ఏంటో రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇప్పుడు అమ్ముడు అవ్వకపోయినా విజయసాయి రెడ్డి మీద కూడా ఎవరికి మంచి అభిప్రాయం లేదు. ఎందుకుండదంటే ఆయన చేసిన అన్నిట్లోనూ రెండో ముద్దాయిగా ఉండటమే ఆర్థికంగా. తర్వాత ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి తప్పుడు మనిషి అని అతనికి తెలుసు. అయినా మరి అంతకాలం ప్రయాణించి ఇప్పుడు వచ్చి తప్పుడు మనిషి అని చెప్తే
అతని వ్యక్తిత్వం దెబ్బతింటది. రెండోది విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడని ఇవాళ చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి చేస్తే మాత్రం నమ్ముతారా? విజయసాయి రెడ్డి చెప్పిన కుంభకోణాలన్నీ అన్ని రికార్డెడ్గా ఉన్న కుంభకోణాలే చెప్పాడు తప్ప అతను ఏం క్రియేట్ చేసి చెప్పలేదు. లిక్కర్కి సంబంధించిన కుంభకోణము ఆన్ రికార్డు ఉంది చెప్పాడు. ఇప్పుడు కూడా చెబుతున్నాడు, ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నన్ను పిలవమని చెబుతున్నాడు. ఎందుకంటే అతను ఓపెన్ అప్ అయిపోయాడు. ఒక రకంగా రేపు ఎప్రూవర్గా మారినట్టే కూడా. సో ఫైనల్ గా సార్, ఇప్పుడు మొన్న విజయసాయి రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి అమ్ముడు పోయారు అన్నారు. ఇప్పుడు చూస్తే టీడీ జనార్దన్తో భేటీ అయ్యారు అంటున్నారు. సో ఈ వార్తలన్నిటికీ అంటే ఈ పుకార్లకు చెక్ పడాలంటే విజయసాయి రెడ్డి గారు కూడా నోరు విప్పాల్సిన అవసరం లేదంటారా? విజయసాయి రెడ్డి ఆల్రెడీ నోరు విప్పేశాడు. ఇంకా అసలు ఇప్పటానికి ఇంకేం మిగల్లా. నేను చెప్పా కదా, AK-47 రైఫిల్తో కింద నుంచి పైరాక జల్లిలాగా కొట్టేసిన తర్వాత ఇంకా ఆ మనిషి దగ్గర ప్రాణం ఏముంది, ఈయన కొట్టడానికి అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డికి జరగాల్సిన భారీ నష్టం జరిగిపోయింది పార్టీలో. ఇక ఆ పార్టీ కానీ ఆ వ్యక్తిగా కానీ ఇంకా రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాగిస్తాడని ఎవడన్నా నమ్ముతున్నాడంటే ఎవరన్నా అంబటి రాంబాబు, పేరు నాని లాంటి ఇద్దరు వ్యక్తులు ఉంటే ఉండారేమో, కానీ వాళ్ళు కూడా ఎంతో కాలం ఉండరు. ఎందుకంటే పేరు నానికి సంబంధించి చాలా పెద్ద కేసు ఉంది, మీకు తెలుసు, సివిల్ సప్లైస్ బియ్యంకి సంబంధించి. అలాగే అంబటి రాంబాబుకి వేరే పార్టీల వాళ్ళు పిలిచి చేర్చుకునే అవకాశం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎంత అబాస్పాలయ్యాడో అంబటి రాంబాబు కూడా ఆయన సొంత కుటుంబంలో కూడా అంతే విలువ ఉంది ఆయనకి. ఆ ఇంట్లోనే విలువ లేని వ్యక్తికి బయట మాట్లాడితే మాత్రం ఏముంటుంది? కాబట్టి ఇవన్నీ కూడా ఆ వీడియో చెప్పారు కదా మీరు, టీడీ జనార్దన్ గారు వెళ్ళిన ఇల్లు ఆయన ఇల్లు ఒకటే కావచ్చు, వెళ్ళిన సందర్భాలు వేరు, వెళ్ళిన రోజులు వేరు. కాబట్టి వాళ్ళిద్దరూ కూర్చుని డిస్కస్ చేస్తే మాత్రం అట్లాంటి విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పక్కన కూడా తారక రత్న గారు చనిపోయినప్పుడు కూర్చుని మాట్లాడాడు. ఏమన్నా మేజర్ డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? ఏం జరగదు. కూర్చుని మాట్లాడితే అయిపోద్ది అనుకుంటే ఇట్లాంటి శుభకార్యాల్లో కానీ అశుభ కార్యాలలో కానీ రకరకాల రాజకీయ పార్టీల వ్యక్తులు పక్కన కూర్చుని మాట్లాడుకునే సందర్భాలు అనేక ఉంటాయి. దానికి ఎక్కువ ఇది ప్రాధాన్యత ఇవ్వాల్సిన అసలు అవసరమే లేదు. ఇది కూడా ఇంట్లోకి వెళ్తున్న ఫోటోలు 2 పెట్టి పెడితే ఎక్కడన్నా అతికేదేనా? అదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ ఇష్యూస్ అమ్మా. ఇక చివరి ప్రయత్నాలు, ఇక దింపుడు కళ్ళి ఆశ అనమాట. విజయసాయి రెడ్డిని ఎట్టాగో అతను వాళ్ళు నష్టపరచగలిగింది లేదు, అతనికి జరిగే నష్టం కూడా లేదు. విజయసాయి రెడ్డికి ఏం ముఖ్యమంత్రి అవ్వాలని లేదు, లేకపోతే ఆయనకి కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు లేవు, క్విడ్ ప్రోకోలు లేవు, లేకపోతే మనీ లాండరింగ్ లేదు. రెండో ముద్దాయిగా ఉన్నాడు. ఏదైతే తప్పు జరిగిందో అది చెప్తాడు. ఇక అతను అంతకన్నా చేయగలిగింది ఏముంది? ఎప్రూవర్గా మారుతాడు. నేను చేసిన తప్పులకి మీరు ఏ శిక్ష వేసినా పడతానంటాడు. ఫస్ట్ శిక్ష అతనికి పడాలి కదా. అతనికి 2 కళ్ళు పోతే ఇతనికి 1 కన్ను పోద్ది. అది జగన్మోహన్ రెడ్డికి 2 కళ్ళు పోతాయి. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.